అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ. తిరుపతి లడ్డు ఈ మధ్య మరి అది ఎక్కువ హిందూ మనోభావాలకు సంబంధించి రకరకాలుగా దాని మీద భిన్న అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. హిందువుల మనోభావాలు ఇప్పటికే దెబ్బతినిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నిన్నటి దినాన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లడ్డూల తయారీలో నెయ్యి ఏదైతే కలుపుతారో దానిలో అడల్టర్డ్ నెయ్యి అనగా అది కంప్లీట్గా దానిలో వ్యర్థ పదార్థాలు, జంతువుల క్రొవ్వు మొదలైనవి దానిలో ఉన్నాయి. అవి కొంత అయితే వెళ్ళి దాని ద్వారా తిరుపతి లడ్డూలు తయారు చేయటం, అవి ప్రసాదాల రూపంలో మరి భక్తులకు అందరికీ ఇవ్వటం కూడా జరిగింది అనేది వారు నిన్న చెప్తా ఉన్నారు. దాని మీద సిట్ దర్యాప్తు కూడా జరిగించాలనే ఆలోచనలోకి గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం ఇదేం అర్థం కావట్లేదు. 4 రోజుల క్రితం టీటీడీ ఈఓ గారు శ్యామలరావు గారు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ అడల్టర్డ్ గీ ఏదైతే ఉందో లేక ఆ వ్యర్థ పదార్థాలు కలిసి నెయ్యి ఏదైతే ఉందో అది మొత్తం ఆపేసాము, కొండ మీదకే వెళ్ళలేదు. అది బయటే వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళింది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు పంపించిన దానిలో లోపలికి వెళ్ళిన 6 కంటైనర్స్ కూడా అవి మంచివే వెళ్ళినాయి. కాబట్టి ప్రజలు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరు దానిలో అసలు లడ్డూలో ఏమీ అపచారం జరగలేదు అనేది వారు చెప్పిన మాట. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషంగా ఉన్న టైంలో మరి ముఖ్యమంత్రి గారు మరి వారికి వచ్చిన రిపోర్ట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, నిన్నటి దినాన వారన్న మాట ఏంటంటే, లేదు దానిలో కల్తీ జరిగిపోయింది, ఆ జరిగింది కూడా లడ్డూల రూపంలో తయారైంది మరి భక్తులు తిన్నారు అనేది వారు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరిది నమ్మాలి? ఇప్పుడు టీటీడీఈఓ మరి శ్యామలరావు గారు చెప్పింది నమ్మాలనా లేక చంద్రబాబు నాయుడు గారు చెప్పింది నమ్మాలనా అర్థం కావట్లేదు. ఇదే విషయాన్ని మరి ఈఓ గారిని అడిగినప్పుడు నిన్న ప్రెస్లో విలేకరులు అడుగుతూ ఉంటే ఆయన మరి ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత ఇక నేను మాట్లాడేది ఏం లేదు, ప్రక్షాళన కార్యక్రమం ఏ విధంగా చేయాలి అంటే దానికి సంబంధించి ప్రక్షాళన ఎలా జరగాలి అనేది ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఇది తిరుమలలో అపచారంపై సిట్ అని, ఆ తర్వాత ప్రక్షాళన ఎలా జరగాలో మరి ఆ విషయాలు మేము ఆలోచన చేస్తున్నాం తప్ప దాని గురించి నేను మాట్లాడేది లేదన్నారు. మరి ఇదే మనిషి ముందు అది జరగలేదన్నారు. అంతకుముందు ఓన్లీ వనస్పతి నూనె లేక ఇటువంటి సన్ఫ్లవర్ ఆయిల్ లాంటివి కొన్ని అవి జరిగినాయి అన్నారు తప్ప దానిలో మిక్స్ అయినాయి టెస్ట్కి పంపించాము, అసలు అది యూజ్ కూడా చేయలేదని చెప్పి అన్న తిరుమలరావు గారు ఇప్పుడు దాని మీద ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు ఇది మనము ఇంతకుముందు చెప్పుకున్న వీడియోలో కూడా 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుంచి కూడా వాళ్ళు టెండర్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పంపించటం, అంతకుముందు కూడా వాళ్ళు కేఎంఎఫ్ వాళ్ళు పంపించారు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు పంపించారు. ఎప్పటి నుంచి జరుగుతుంది? 2013-14 నుంచి వాళ్ళు పంపిస్తూనే ఉన్నారు. ఇంకా అంతకుముందు రోజుల్లో నుంచి కూడా వాళ్ళే పంపిస్తూ ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో వాళ్ళు పంపించారు, ఒక 15 ట్యాంకర్స్ మళ్ళీ రిటర్న్ పంపించారు, నెయ్యి ట్యాంకర్స్. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2019 నుంచి మరి 24 వరకు వాళ్ళు ఒక 18 ట్యాంకర్స్ వెనక్కి పంపించారు. అంటే అడల్టర్డ్ వస్తూ ఉన్నాయి, అంటే దాంట్లో వ్యర్థమైన నెయ్యి లేక స్వచ్ఛత లేని నెయ్యి వస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వెనక్కి పంపిస్తున్నారు. అది జరుగుతూ ఉంది ఎప్పటి నుంచో. దాని మీద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఇది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం. ఇప్పుడు వాళ్ళు పంపించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆ టైంలో మరి ఆయన ఇటువంటి
టెస్టులు గుజరాత్లో కానీ లేకపోతే ఇంకో చోట కానీ ఈ టెస్టులు ఆ ల్యాబ్స్లో మరి ఎందుకు చేయించలేదు అంటే అవసరం లేదనుకున్నారు, కామన్గా జరుగుతుంటే అనేది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వారి టైంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన ఎందుకు చేయించలేదు, అది కామన్ అనుకున్నారు. ఎందుకంటే ముందు అలా జరుగుతుంది, ఇప్పుడు అలాగే జరుగుతుంది, ఇంకెప్పుడు వీళ్ళు ఇంతేను ఇట్లా టెండర్ మరి తక్కువలో ఎవరైతే కోట్ చేస్తారో వాళ్ళకి ఇస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇటు చేస్తున్నారు, మనం జాగ్రత్తలో మనం ఉండాలనే దానిలో ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది ఉంది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. వాళ్ళు తీసుకొచ్చింది ఎవరు? ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు తీసుకొచ్చారు. మంచిది కాదని తేల్చింది ఎవరు? వాళ్ళే, గవర్నమెంట్ వాళ్ళే, అనగా టీటీడీ బోర్డుకు సంబంధించిన వాళ్ళు. మరి వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు దాన్ని ఇది జగన్మోహన్ రెడ్డి లేకపోతే వారి మంత్రిత్వంలో లేకపోతే వారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది అంటే టెండర్స్ పిలిచేటప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నేను ఎవరి వైపు ఎవరి పక్షాన నేను మాట్లాడట్లేదు. నేను మామూలు జనరల్ పబ్లిక్గా మాట్లాడుతున్నా. నేను ఏ పార్టీకి నాకు అఫిలియేషన్ లేదు, ఏ పార్టీలో సభ్యత్వం లేదు, ఏ పార్టీకి సంబంధం లేదు. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటంటే ప్రజలుని ఇట్లా ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇంత అవసరం ఏముంది? ఎందుకు ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇప్పుడు ఆయనకి సంబంధం లేదు, నేను అంటున్నాను ఇద్దరు ముఖ్యమంత్రులకి సంబంధం లేదు. అసలు స్వయాన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు ఆయన మంత్రిగా ఉన్నారు ఇప్పుడు. వారన్న మాట ఏంటంటే ఇది ముఖ్యమంత్రికి సంబంధం లేదు, టీటీడీ అనేది ఒక అటానమస్ బాడీ, అది స్వచ్ఛంద సంస్థ కాబట్టి అసలు ముఖ్యమంత్రికి సంబంధమే లేదన్నారు. దాని మీద ఎవరైనా రెస్పాండ్ కావాలంటే లేకపోతే దాని మీద స్పందించాలంటే ఎవరు స్పందిస్తారు? టీటీడీ ఈఓ స్పందిస్తారు. సో టీటీడీ ఈఓ చెప్పిందే మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, కానీ ఈ రాజకీయ నాయకులు చెప్పింది అది ప్రామాణికంగా తీసుకోవడానికి వీల్లేదు. అడల్ట్రేషన్ జరగలేదని ఆయన ఒక పక్క చెప్తుంటే చంద్రబాబు నాయుడు గారు జరిగింది అంటున్నారు. ఇప్పుడు ఎవరికి తీసుకోవాలంటే నాకు తెలిసి నాకు అర్థమైన వరకు మరి టీటీడీ ఈఓ అక్కడ, ఎందుకంటే అక్కడ ఈఓ మొత్తం ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది ఆయన కాబట్టి వారు చెప్పిన మాటను మనం తీసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత వారు మాత్రం ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడలేరు కాబట్టి వారు ఊరుకున్నారు. ఇప్పుడు ఈ విషయం మనం గమనించినప్పుడు దీని మీద మళ్ళీ సిట్టు విచారణ. సో ఇది మనం గమనిస్తే ఈ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు సప్లై చేశారు 2024లో మే నెలలో 15 తర్వాత వాళ్ళు టెండర్ ఓకే అయింది. ఇది బిగినింగ్ డేస్ నుంచి ఇప్పుడు అంత చీపుగా కిలో అంత చీప్గా ఎట్టొస్తుంది, మనం 600-700 పెట్టి కొనుక్కుంటూ ఉన్నాం, 320 రూపాయలకి ఎట్టొస్తుంది అన్నారు. ఓకే, అది నిజం, రాదు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వారి టైంలో కూడా అప్పట్లో ఇది 2013-14 నుంచి అప్పుడు వారు సప్లై చేసింది 200 మెట్రిక్ టన్నులు ఒకసారి, అట్లా తర్వాత 95 ఒకసారి, ఇట్లా చేసుకుంటూ వెళ్ళారు. ఇది ఎంత రేటుకి? 306 రూపాయలకి, 306 రూపీస్. అలాగూ జరుగుతూ వచ్చింది. ఎప్పటి వరకు జరిగింది? ఈవెన్ 2019-20 వరకు కూడా 22 వరకు కూడా సప్లై చేశారు వీళ్ళు. ఎవరు? కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు. ఏ రేట్లో? 306 దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే లాస్ట్లో ఎండింగ్లో 392 రూపాయలు అయింది. 392 రూపీస్లో క్లోజ్ చేశారు వాళ్ళు. ఇన్ని సంవత్సరాల్లో కొద్ది పెంచుకుంటూ అలాగూ వెళ్ళారు. ఇప్పుడు ఈ రేట్స్ విషయం చూస్తే మరి టెండర్ వ్యవస్థ ఏంటి? టెండర్ సిస్టమే ఎవరైతే తక్కువ ప్రైస్కి కోట్ చేస్తారో వాళ్ళకి ఇవ్వటం అనేది టెండర్ సిస్టమే అది. సో టెండర్ సిస్టమ్ అదైనప్పుడు టెండర్ల వ్యవస్థను తీసేయాలి. అటువంటిప్పుడు ఇప్పుడు టెండర్ వ్యవస్థలో లోపం ఉన్నప్పుడు తీసేయాలి కదా. తర్వాత ఎవరిని ఇక్కడ స్కేప్ గోట్ చేయాలి, ఎవరిని బలి చేయాలి ఈ విషయంలో అంటే కరెక్ట్గా ఎవరైతే పర్చేజింగ్ కమిటీ ఉన్నారో వాళ్ళకి కంటే పైన ఉన్న బోర్డు మెంబర్స్ని, వాళ్ళకంటే పైన ఉన్న టీటీడీ చైర్మన్, ఆ టైంలో ఉన్నవారు వారిని స్కేప్ గోట్ చేయాలి. అక్కడ ఆ టైంలో ఉన్న ఈఓ ధర్మారెడ్డి గారు ఉన్నారు ఆ టైంలో, ఆయన్ని. సో వీళ్ళని చేయాలి. తర్వాత మనం ఇంకొక పర్చేజ్ కమిటీలు ఎవరున్నారు అనేది మనం చూడాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పర్చేజ్ కమిటీ వాళ్ళు టెండర్లో వాళ్ళు ఓకే చేసుకున్న తర్వాత పర్చేజ్ కమిటీ వాళ్ళ డ్యూటీ ఏంటంటే వీళ్ళు వెళ్ళి ఆ యూనిట్కి వెళ్ళాలి. ఎక్కడైతే వీళ్ళు గీ సప్లై చేసే యూనిట్స్ ఉన్నాయో ఆ యూనిట్కి పోయి వీళ్ళు తనిఖీ చేయాలి. తనిఖీ చేసిన తర్వాత టీటీడీ వాళ్ళకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అవి సరిపడా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటికి సరిపడా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఆ సరిపడా ఉన్నాయో లేవో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఈ పర్చేజ్ కమిటీలో. ఈ పర్చేజ్ కమిటీలో ఎవరున్నారు? కె పార్థసారథి గారు, ఇప్పుడు ఆయన మనకు ప్రజెంట్ మినిస్టరు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తర్వాత కృష్ణమూర్తి వైద్యనాథన్ గారు, ఈయన
తమిళనాడుకు సంబంధించిన ఆయన, రికమెండెడ్ బై బీజేపీ. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఈయన రికమెండ్ చేశారు. వీరు గత 4 సార్ల నుంచి బోర్డులో సభ్యులుగా ఉంటా ఉన్నారు, బీజేపీ వ్యక్తి. కాబట్టి ఈయన బీజేపీకి సంబంధించిన ఆయన. కె పార్థసారథి గారు ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నారు. తర్వాత వేమిరెడ్డి ప్రశాంతి గారు, ఈమె ప్రస్తుతం ఎమ్మెల్యే గారు, ఆవిడ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తర్వాత వెంకట భాస్కర్ అని ఆయన ఉన్నాడు, ఈయన కావేరీ ఫుడ్స్ చీఫ్ వెంకట భాస్కర్ ఈయన. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు ఆయన. తర్వాత సంపత్ రవి వర్మ, సంపత్ రవి అని ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన బాలాజీ అని ఆయన. మొత్తం 7. వీళ్ళు 7 కూడా అంటే సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళు మొత్తం రిప్రజెంట్ చేస్తున్నారు. సౌత్ ఇండియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని కదా అడగాల్సింది, వాళ్ళు కదా బయటకు వచ్చి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలుస్తుంది, తెలియదు. వాళ్ళు మాట్లాడేది ఎప్పుడైనా మనం గమనించాలి ఏంటంటే, వాళ్ళు రాజకీయ కోణంలోనే మాట్లాడతారు. వారికి ఏదైతే మైలేజ్ వస్తుందో దాని గురించి మాట్లాడతారు. ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, ఆయన ఐఏఎస్, మంచి పేరున్న శ్యామలరావు గారు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈఓ, వెరీ గుడ్ ఆఫీసర్. ఆయన కెరీర్ మొత్తం చూసుకుంటే కూడా హయ్యెస్ట్ ర్యాంక్స్ ఆయనకి. చాలా మంచి వ్యక్తి. సో అటువంటి ఈఓ మాటలు మనం తీసుకోవాలి. ఆయన ఏం చెప్పారు, అడల్టరేషన్ జరగలేదు, జరిగిన వెనక్కి పంపించామని చాలా క్లియర్గా చెప్పిన తర్వాత మళ్ళీ నిన్న అడల్టరేషన్ జరిగింది, ఆ జరిగిన లడ్డూలు తయారు చేశారని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయన నోడుతా అని చెప్తే దీన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? వీళ్ళని కదా అడగాల్సింది. సో ఇప్పుడు ఏ పార్టీలు వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీలు అంటే కూటమి ప్రభుత్వం దానిలో ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వాళ్ళంతా ఉన్నారు. ఇంకా సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు కూడా, ఆయన కూడా మరి చైర్మన్గా చేశారు కాబట్టి ఆయన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఇప్పటికే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు. సరే, ఏమైనా వీళ్ళందరూ దానికి బాధ్యులు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు కాంట్రాక్ట్ ఇస్తారండి. కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్టరు పనిచేస్తూ ఉంటారు. ఆ కాంట్రాక్టర్ కింద ఒక సూపర్వైజర్ ఉంటాడు. ఆ సూపర్వైజర్ కింద పని వాళ్ళు ఉంటారు, పనిచేసేవాళ్ళు. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు ఇసుక సిమెంటు ఏ రేషియోలో కలిపారు అనేది చూసుకోవాలంటే ఎవరు చూసుకోవాలి? అక్కడ ఉండే సూపర్వైజర్ చూసుకోవాలి. ఆ సూపర్వైజర్ కాకపోతే ఆయన పైనుండే ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకోవాలి. అంతేగాని ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు చూడరు, లేక జగన్మోహన్ రెడ్డి గారు చూడరు. సో అది చేయాలి. ఇప్పుడు ఇటువంటి సంస్థలు, టీటీడీ లాంటి సంస్థలు, టీటీడీ ఉంది స్వచ్ఛంద సంస్థ, అలాగే శ్రీశైలం ఉంది. ఆ శ్రీశైలం బోర్డు అది స్వచ్ఛందంగానే ఉంది, అంటే అది కూడా అటానమస్ బాడీనే. ఇట్లా ఇవన్నీ ఉంటున్నప్పుడు అదే కాకుండా గవర్నమెంట్ పరిపాలన చేయాలి, వాళ్ళు ప్రజల్ని వెల్ఫేర్ చూసుకోవాలి. ఇవన్నీ అందరికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళని సపరేట్గా ఒక బాడీ అక్కడ ఏర్పాటు చేసినప్పుడు దట్ బాడీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇది ఎందుకు ఆయన మీద చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఐఎమ్ నాట్ సపోర్టింగ్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఆయన ఏం చేశాడు, నాకు సంబంధం లేదని ఆయన ఒక లిస్టు మొత్తం చదివేసి ఆయన చెప్పవలసింది ఆయన చెప్పి ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏంది, ఆయన అసలు ఈయన లైస్ అబద్ధాలు చెప్పడానికి ఈయనకు అలవాటు అయిపోయిందన్న కోణంలో రాశాడు. ఇది కంటిన్యూస్గా అబద్ధాలే చెప్తారు. అసలు ఈ స్టేజ్ ఎందుకు? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన, గౌరవంతో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఈ మాటలను అనిపించుకోవాలి? అవసరం ఏముంది? వాళ్ళు చూసుకోవాలి దాన్ని. ఒకవేళ ఆయనకి ఏదైనా విషయాలు తెలిసినా కూడా ఒక పెద్దన్నగా, రాష్ట్రానికి హెడ్గా ఆయన చూసుకొని, ఆయన ఏంటంటే ఆయన మనసులో దాన్ని దాచిపెట్టుకొని, నిన్న ప్రెస్లో చెప్తా ఉన్నారు, నేను ఇప్పటి వరకు ఊరుకున్నానని. ఇప్పుడు కూడా ఊరుకోవాల్సింది, కంటిన్యూస్గా ఊరుకోవాలి. ఎందుకంటే రిపోర్ట్స్ వచ్చినాయి, బాగానే ఉంది, వెనక్కి పంపించలేదు, కొద్దిగా పంపించారంట, అక్కడికి కొంచెం చేశారంట అని చెప్తున్నారు. దానికి ఏ డేట్ని చేశారు, ఎప్పుడు చేశారు అనేది చాలా క్లియర్గా చెప్పాలి. చేశారంట అనేది అది వేగ్గా ఉంది, అది కరెక్ట్గా అనిపించట్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి అలా చెప్తే ప్రజలు ఆటోమేటిక్గా నమ్ముతారు. నిన్న మన ఐవీఆర్ కృష్ణారావు గారు ఆయన చెప్తా ఉన్నారు, ఇది చెప్పటం అనేది చాలా ఘోరం, ఇమీడియట్గా వాళ్ళు సారీ చెప్పేసి దీన్ని ఇంతటితో క్లోజ్ చేసేయాలి విషయాన్ని అన్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన అన్నారు. ఎందుకు అలా అనాల్సి వచ్చింది? ఒక పెద్దవారు అట్లా ఎందుకు అన్నారు? ఆయన కూడా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. మరి ఏంటిదంతా ఏం జరుగుతూ ఉంది? ఎందుకు వీళ్ళని ఎవరైతే నేను లిస్టు చెప్పాను 8 మంది, వీళ్ళున్నారు ఆ టైంలో అపాయింటెడ్ బై మన జగన్ గారే, ఆ టైంలో అపాయింట్ చేసింది ఆయనే. కానీ విత్ ది రికమెండేషన్స్ ఆఫ్ సెవరల్ పొలిటికల్ పార్టీస్, బీజేపీ మనుషులు ఉన్నారు, ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారు, తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు కదా చేయాలా?
ముఖ్యమంత్రులు అనుకుంటే ఎక్స్ ముఖ్యమంత్రిని అన్నా అదే, ఇప్పుడు ముఖ్యమంత్రిని అన్నా అది. కాబట్టి వీళ్ళకి సంబంధం లేదు. తర్వాత దాని మీద సిట్టు విచారణ. ఎందుకు సిట్టు విచారణ? మంచిదే, సిట్టు కాదు జరపాల్సింది ఒక సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి, లేకపోతే సిబిఐ విచారణ జరిపించాలి. ఇప్పుడు సెంట్రల్ మినిస్టరు ఆయన పేరు ఈయనేమంటున్నారు, మినిస్టర్ గారు ఎవరు, బండి సంజయ్ ఏమంటున్నారంటే తిరుమల లడ్డు కల్తీ, హిందూ ధర్మంపై దాడి, ఏపీ కోరితే సిబిఐ విచారణ జరుపుతాం అంటున్నారు. మరి ఏపీ కోరాలి. ఇప్పుడు సిబిఐ మీద మనకు నమ్మకం ఉంది కదా, మరి అది అటానమస్ బాడీ, ఆ సిబిఐ విచారణ జరగాల, ఎవరు దోషులో తేలిపోతుంది. అసలు కాదని ఒక పక్క ఈవో చెబుతుంటే మళ్ళీ దాని మీద విచారణ జరపాలంటే వాట్ ఈజ్ దిస్? ఏం జరుగుతుంది? వెనక్కి పంపించారు కదా, అయిపోయింది కదా. వెనక్కి పంపించడం ఈరోజు కొత్త కాదు కదా, 4 ట్యాంకర్లే కాదు కదా గీ ట్యాంకర్స్. అంతకుముందు ఒక 18 జగన్ గారి గవర్నమెంట్లో, 15 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఎన్నో వెనక్కి పోయినాయి కదా. ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు తిన్నారు, అయిపోయింది, ప్రసాదం తీసుకున్నారు, భక్తి భావాలతో తిన్నారు, అయిపోయింది. ఇప్పుడు దాని మీద మళ్ళీ కాదంటే ఎట్లా? ఏమో ఇది ఇట్లా ఒక ఇష్యూ. రాష్ట్రంలో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. విజయవాడలో వరద పరిస్థితుల్లో వరద బాధితులు ఇంకా చాలామంది వాళ్ళకి సహాయం అందలేదు. దీని మీద దృష్టి పెట్టాలా. ఇది ఏంటి ఇదంతా? దీనిలో ఎందుకు దీని గురించి మరి పవన్ కళ్యాణ్ గారు, నేను అనుకున్నాను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయితే బాగుంటుందని. వారు రెస్పాండ్ అయ్యి దీనికి యజ్ఞం చేస్తే బాగుంటుంది, యాగాలు చేస్తే బాగుంటుందని వారు మొదలు పెట్టేశారు. ఇక్కడ ఈ రోజు నుంచి ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెడుతున్నారు. అపచారం జరిగిపోయింది అంటున్నారు. అపచారం జరిగిపోయిందంటే అపచారం జరిగిందా జరగలేదని ఈఓ గారు చెప్పారు, జరిగిందని చంద్రబాబు గారు చెబుతున్నారు. దీన్ని ఎవరు తీసుకోవాలి? దీన్ని ఇప్పుడు ప్రక్షాళన జరుగుతూ ఉంది అంటే మరి ఈఓ గారు ఆధ్వర్యంలోనే ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళన కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఈఓ గారు కూడా ఒప్పుకున్నట్టే కదా, చివరికి ఆయన కూడా ఒప్పుకున్నారు. అంటే ఏమన్నమాట, ఇప్పుడు మన అందరం కూడా ఎవరైతే దాన్ని తిన్నారో వాళ్ళందరూ కూడా ఈ జంతు సంబంధించిన ఆయిల్స్ అవన్నీ కలిసి అంటే జంతు మాంసాలు కూడా తిన్నట్టుగా వీళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు కదా హర్ట్ అవుతాయి హృదయాలు. ఎందుకు ఇలాగ చేయాలి? ఆయన కాదని చెప్పిందా, సమసిపోయింది కదా, మళ్ళీ దాన్ని అలాగే తీసుకొస్తాం ఎందుకు? వీడియో లెంగ్త్ అయిపోతూ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ప్రజలు ఈఓ గారు చెప్పిన దాన్ని కన్సిడర్ చేయండి, అది అందరికీ సంతోషం. ఎందుకంటే దానిలో ఏమి జరగలేదు, అది నిజం. ఐవీఆర్ కృష్ణారావు గారు చాలా క్లియర్గా చెప్పారు. దానిలో నేను అనుకుంటున్నాను, ఆయన సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మరి ఆయన ఎన్నో పదవులు చేసిన మనిషి, ఆయన చెప్పారు. ఆయన నిజాన్ని నిర్భయంగా చెప్పేస్తారు. ఆయన జగన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగానే మాట్లాడుతూ వచ్చారు. కానీ ఈ విషయంలో ఏమన్నారంటే అది జరగలేదు, అది జరగడానికి స్కోప్ లేదు, ఎట్టి పరిస్థితుల్లో జరగదు, అంత కరాఖండిగా చెప్తూ ఉంటే మరి ఏమో ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటికైనా దీన్ని క్లోజ్ చేసి, ఇది ఏం జరగలేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాము, లేక ప్రక్షాళన చేసినాకైనా క్లోజ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇది మనోభావాలకు సంబంధించింది, ఇది కాదు ఇష్యూస్ చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ఇష్యూస్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇది అపచారం అనేది మరి ఎవరు అపచారమో, వారు నిజం చెప్పడం అపచారమా, లేక ఇది ఆ లడ్డూల్లో కల్తీ జరిగింది అపచారమా? ఏది అపచారం దీనిలో? చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అపచారమా? ఏ అపచారం? ప్రజలు విఘ్నులైన మీరు ఆలోచన చేయండి. దీనిలో ఏ ముఖ్యమంత్రి బాధ్యుడు కాదు. చంద్రబాబు గారు కాదు, జగన్ గారు కాదు. చంద్రబాబు గారు గవర్నమెంట్ ఇప్పుడు ఆ గవర్నమెంట్లో పట్టుబడింది. మరి ఆ గవర్నమెంట్లో ఎవరిని బాధ్యులు చేయాలా? చంద్రబాబు నాయుడు గారిని బాధ్యులు చేయాలి. మరి ఆయన ఎవరిని బాధ్యులు చేస్తున్నాడు? బాధ్యునిగా చేస్తున్నాడు, జగన్ గారిని బాధ్యునిగా చేస్తున్నాడు. అసలు ఇది కరెక్ట్ కాదు. ఈయన కాదు, ఆయన కాదు, వీళ్ళిద్దరూ దానికి సంబంధించి కానే కాదు. వీళ్ళు ఒక కస్టోడియన్గా ఉంటారు. ఇటువంటి చాలా ఉంటాయి వాళ్ళ కింద. కాబట్టి వాళ్ళు ఇద్దరూ రెస్పాన్సిబుల్ కాదు. రెస్పాన్సిబుల్ పర్సన్లు ఎవరంటే ఎవరైతే పర్చేజ్ కమిటీలో ఉన్నారో, ఎవరైతే టీటీడీ బోర్డులో ఉన్నారో వాళ్ళు మాత్రమే రెస్పాన్సిబుల్. అది నా ఉద్దేశం. విఘ్నులైన మీరు ఆలోచన చేయండి. ఏది న్యాయమో ఏది నిర్ణయమో ఇప్పుడు నిర్ణయించేది మీరే. మనం అందరూ నిర్ణయించాలి ఈ విషయాలు, ఏది కరెక్టో కాదు. నేను మీ ముందు పెట్టడం నా ఉద్దేశం కాబట్టి పెట్టాను. నిర్ణయం మీది. మీ అందరికీ నమస్కారం.